ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగు తమ్ముళ్ల ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాల నేతలు పోటాపోటీగా బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా వర్గంలోని గణేష్ అనే యువకుడిపై వసంత వర్గానికి చెందిన కటారి ఉమా చేయి చేసుకున్నారు. అంతేగాక ఉమా ముఖ్య అనుచరుడు లంకా లితీష్ గురించి చులకనగా మాట్లాడారు. దీంతో లంకా లితీష్ కటారి ఉమాల మధ్య గొడవ ముదిరింది. ఇరు వర్గాలు రోడ్డుపై స్ట్రీట్ ఫైట్కు దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఏంటి స్ట్రీట్ ఫైట్ జరుగుతున్నాయి అక్కడ, ఏమంటున్నారు పోలీసులు? అది మైలవరంలో టీడీపీ కార్యకర్తల స్ట్రీట్ ఫైట్ కారణంగా అక్కడ రెండు వర్గాలుగా టీడీపీ పార్టీ విడిపోయిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవినేని ఉమా వర్గం అలాగే వసంత కృష్ణప్రసాద్ వర్గం రెండు వర్గాలు కూడా 2 రోజుల క్రితం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ర్యాలీ నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే బ్యానర్లు రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన సమయంలో ఇరు వర్గాలకు సంబంధించి అటు ఎవరైతే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన కటారి ఉమా ఉన్నారో అతను దేవినేని ఉమా వర్గానికి సంబంధించిన లంకా లితీష్ సంబంధించి గణేష్ అనే యువకుడిపై చేయి చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి వివాదం చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. దీంతో రోడ్డు మీదే వీరంతా కూడా కొట్లాటకు దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కానీ ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా నివురు కప్పిన నిప్పులో ఉన్న ఇరు వర్గాల విజయాలు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అనే వివాదం ఇంకా కొనసాగుతుంది. వారు అంతా కలిసి పనిచేశారు ఎన్నికలు, కానీ పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇక్కడ రెండు వర్గాలుగా చాలా స్పష్టంగా విడిపోయినట్లయితే కనుక ఈ గొడవతో మనకు తెలుస్తుంది. ఓకే అశోక్.